Yeah, good evening, all of you. Voice is clear, ma? Please let me Clear, confirm. sir. Clear, sir. Yeah, done, guys. So, చేస్తున్నారా 12 months transactions సర్వీస్ కంపెనీ? ఎనీ డౌట్స్? సర్వీస్ కంపెనీలో ఏమైనా డౌట్స్ చేసాం ఉన్నాయా? సార్. యా, వెరీ గుడ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే, గుడ్ గైస్. ఓకే, గుడ్. సో, లాస్ట్ క్లాసెస్ లో మనం సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం లో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలో మనము క్లియర్ గా డిస్కషన్ చేసాం. టుడే క్లాస్ లో మనము ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా పోస్ట్ చేయాలి, 31st మార్చ్లో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని క్లోజ్ చేసి వాటిని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది టుడే సెషన్స్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు మనకి న్యూ కంపెనీ స్టార్ట్ చేసాం, లేదా న్యూ బిజినెస్ స్టార్ట్ చేసాం. మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4 తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. ఇక్కడ 12 మంత్స్ పీరియడ్స్ మనం బిజినెస్ చేస్తాం. ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 31st మార్చ్లో క్లోజ్ చేయాలి, ఈ మంత్ లో. అప్పుడు మనం ఎవ్రీ మంత్ మీరు చూసుకుంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ కానీ, రెంట్, శాలరీస్, టెలి బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవి ఉంటాయి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఇప్పుడు నవంబర్ మంత్ కదా, నవంబర్ మంత్ సంబంధించిన రెంట్ కానీ శాలరీస్ కానీ డిసెంబర్ మంత్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఇస్తాం. ఇది కామన్ కదా, మనకి ఇవ్వాల్సింది. కానీ 31st మార్చ్లో అలా కుదరదు కదా, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. 1/4 అంటే నెక్స్ట్ ఇయర్ కిందకి వస్తుంది అది. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 31st మార్చ్లో రెంట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా రెంట్ పేయబుల్, శాలరీస్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా టెలి బిల్ పేయబుల్, ఇలా ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా మనం ఎంటర్ చేసుకుంటాం. ఈ ఎక్స్పెన్సెస్ ని, ఇన్కమ్స్ ని లయబిలిటీస్ గాను అసెట్స్ గాను మార్చుకొని మనం నెక్స్ట్ ఇయర్ కి 31st మార్చ్ మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా ఎంటర్ చేస్తాం, స్ప్లిట్ చేసుకుంటాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ గా స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ బ్యాలెన్స్ లో 5 lakhs ఉందనుకుంటాం. అదే 5 lakhs న్యూ ఇయర్ కి యాజ్ ఇట్ ఈస్ గా ఫార్వర్డ్ అయిపోతుంది ఓపెనింగ్ బ్యాలెన్స్ గా. ఈ సెటప్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇంకా మనం స్టార్టింగ్ లో అసెట్స్ కొని ఉంటాం, వాటి మీద డిప్రిసియేషన్ కూడా తీస్తాం అసెట్స్ మీద. ఓకే, సో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యాపిటల్ లేకి కలిపేస్తాం, అప్పుడు క్యాపిటల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇయర్ ఏం చేస్తామంటే ఈ విధంగా కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకుంటాం. కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, స్ప్లిట్టింగ్ చేసుకుంటే మనం మళ్ళీ ఎంటర్ చేయకుండా లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ 31st మార్చ్లో ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది న్యూ ఇయర్ కి 1/4/2026 లో ఫస్ట్ వీక్ లో జీరో చేస్తాం. ఫస్ట్ వీక్ లో వాటిని జీరో చేస్తాం. ఇక్కడ రెంట్ అనేది డెబిట్ అవుతుంది, ఇక్కడ రెంట్ పేబుల్ అనేది క్రెడిట్ అవుతుంది. శాలరీ డెబిట్ అవుతుంది, శాలరీ పేబుల్ క్రెడిట్ అవుతుంది. ఇది 31st మార్చ్లో F7 లో పోస్ట్ చేస్తాం ఇవన్నీ. కానీ న్యూ ఇయర్ లో ఏం చేస్తాం, ఇక్కడ రివర్స్ అవుతాయి. ఇక్కడ రెంట్ పేబుల్ డెబిట్ అవుతుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇక్కడ ఇవ్వాల్సిన అమౌంట్ ని న్యూ ఇయర్ లో ఫస్ట్ వీక్ లో ఇచ్చేసి జీరో చేసేస్తాం.
ఓకే. అదే అమౌంట్‌తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేయొచ్చు. లేదు అంటే టోటల్ జీరో చేసి జస్ట్ లెడ్జెస్ మాత్రమే చాలు. లెడ్జెస్ మాత్రమే చాలు. మళ్ళీ కొత్తగా నేను ఎంట్రీస్ పాస్ చేసుకుంటామంటే టోటల్ బ్యాలెన్స్ జీరో చేయొచ్చు. ఓకే. అది కూడా ఎలా అనేది ఇప్పుడు మనము ఇయర్ ఎండ్ యాక్టివిటీస్‌లో మనము చెక్ చేద్దాం. ఓకే. మీరు అన్ని మంత్స్ చేసింటారు. నేను అన్ని మంత్స్ చేయలేదు. మీరు మాత్రం అన్ని చేయండి. ఇప్పుడు మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే మనం అన్ని మంతులు చేయాలి. ఓకే. ఇప్పుడు సర్వీస్ ఆర్గనైజేషన్ నవంబర్ 22 కదా, అదే ఓపెన్ చేస్తున్నా. ఓచర్స్లోకి వెళ్తున్నా. F7 F7 లో పోస్ట్ చేయాలి మనం అన్ని కూడా. ఆల్ ట్రాన్సాక్షన్స్ మనం F7 లో పోస్ట్ చేయాలి. ప్రొవిజన్స్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. మార్చ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఇవన్నీ పాస్ చేయాలి. ఇవన్నీ పాస్ ఇక్కడ వరకు చేస్తేనే మార్చ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ మీకు ఈ వాల్యూ అనేది వస్తుంది. చూద్దాం. F7 తీసుకోండి. డేట్ మార్చుకోండి. 31/3/26. రెంట్ అనేది మీరు స్టార్టింగ్ లో చేసింటారు. స్టార్టింగ్ మంత్ లో రెంట్ డెబిట్ 20,000. ఆల్రెడీ పైన ఉంది కదా, ఫారూక్ మార్కెటింగ్ ఉంది, అది తీసుకోండి. ఆల్ట్ సి, ఫారూక్ మార్కెటింగ్. సన్రీ డెప్టార్స్ 20,000. కన్సల్టింగ్ ఫీస్ కంట్రోల్ ఇయర్. నెక్స్ట్ రెంట్, ఆఫీస్ రెంట్ 2,500. రెంట్ పేయబుల్. ప్రొవిజన్స్ అన్నా కరెంట్ లైబిలిటీస్ ఒకటే. శాలరీస్ 12,000. శాలరీ పేయబుల్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్ 750. ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్. ప్రొవిజన్స్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ ఎక్స్పెన్స్ 1690. టెలిఫోన్ బిల్ పేయబుల్. నెక్స్ట్ కన్వేయన్స్ ఎక్స్పెన్స్ 1300. కన్వేయన్స్ పేయబుల్. ప్రొవిజన్స్. నెక్స్ట్ క్యాబ్ హైరింగ్ చార్జెస్ 6,600. రాజ్ ట్రాఫిక్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ 870. ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్. ప్రొవిజన్స్. ఇలా 31st మార్చ్ లో వచ్చేస్తుంది. ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డిప్రిసియేషన్. అసెట్స్ ఉన్నాయి కదా, యా, మనం స్టార్టింగ్ లో అసెట్స్ మనం చేస్తుంటాం కదా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనము స్టార్టింగ్ మంత్ లో అసెట్స్ కొని ఉంటాం. కంప్యూటర్, సెల్ ఫోన్ బిల్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఆఫీస్ ఎక్విప్మెంట్. సో వీటన్నిటి మీద అసెట్స్ వాల్యూ తీసేయాలి. టోటల్ ఎంత ఉంది ఇక్కడ? 14,401. సో ఇక్కడ కంప్యూటర్ 5610. సెల్ ఫోన్ 1154. ఫర్నిచర్ 2404. ఎయిర్ కండిషనర్ 3205. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1442. ఆఫీస్ ఎక్విప్మెంట్ 586. ఇలా డెబిట్ టోటల్ అమౌంట్ ఎంటర్ చేసి రిమైనింగ్ అసెట్స్ మీద ఇవన్నీ తీసేయాలి. సేవ్. నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్
ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 900. ప్రీపెయిడ్ మెగాజిన్ అనేది మీరు ఆగస్టు మంత్ లోనో సెప్టెంబర్ మంత్ లో చేసింటారు, అది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఆగస్టు మంత్ లో చేసింటారు, అది క్రెడిట్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ ఇయర్ కి మార్చేటప్పుడు అసెట్స్ గాను లైబిలిటీస్ గాను మార్చుకుంటున్నాం, మీరు గమనించాలి. ఆల్ట్ సి, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 70,500. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్, ప్రొవిజన్స్. నెక్స్ట్ ఇక్కడ రివర్స్ వే ఎంటర్ చేయాలి, ఎందుకని చెప్తా. స్టాక్ ఆఫ్ స్టేషనరీ, కరెంట్ అసెట్స్, తర్వాత డ్రాయింగ్స్ 74,000. క్యాపిటల్. సో తర్వాత ఇక్కడ వరకు చేస్తే అప్పుడు మీకు ఈ వాల్యూ వస్తుంది. ఈ వచ్చిన వాల్యూని ప్రాఫిట్ లోని క్యాపిటల్ కలపాలి. నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చింది, మీకు అక్కడ ఆ వాల్యూ వచ్చింది. ఇక్కడ 115,279 నాకు జీరో అయిపోయిందా, దాన్ని క్యాపిటల్ కలిపేస్తున్నాను. ఇలా వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలిపేస్తాం. ఎంటర్. ఈ విధంగా ఇయర్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేద్దాం. ఇప్పుడు ఏంటి, కంపెనీ అనేది స్ప్లిట్టింగ్ చేద్దాం. మనం కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తున్నామంటే న్యూ ఇయర్ ఇవ్వాలి స్ప్లిట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నాం, 1/4/25 నుంచి 31/3/26, ఇది ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ మనం స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు 1/4/26 నుంచి 31/3/27, ఇది న్యూ ఫైనాన్షియల్ ఇయర్, ఇది న్యూ. మనం స్ప్లిట్ చేసేటప్పుడు న్యూ ఇవ్వాలి. ఓకే, అంతకు ముందుగా పేజ్ నెంబర్ 12 ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ప్రతి ఎంట్రీ కూడా ఇక్కడ మీనింగ్ ఇచ్చుంటాను నేను, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నేను ఇక్కడ మ్యాటర్ ఇచ్చి ఉంటా, ఎందుకు అలా తీసుకోవాలనేసి మీరు ఇక్కడ చదువుకోవచ్చు ఓపిక ఉంటే. చూడండి, స్టేషనరీ ఇస్ ఎ ఎక్స్పెన్స్ లెడ్జర్. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a journal voucher. Tarvata, first check the net profit in profit and loss account, then go to journal voucher, because it is transfer entry as capital has to be increased. వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలిపాం కాబట్టి క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్, మార్చ్ మంత్ salaries or rent. Generally expenses like salaries, rent paid in the next month, but we have to close the accounts in the month of March because the financial year from 1 April 23, 31/3/24. So we have to transfer the expense into liabilities. ఇక్కడ మనం ఏం చేసాం, రెంట్ డెబిట్ చేసాం, రెంట్ పేయబుల్ క్రెడిట్ చేసాం. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ we have to pass the rent entry like this: డెబిట్ రెంట్ పేయబుల్, క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకే, సో జీరో చేసేయాలి. ఎగ్జాంపుల్ 31st మార్చ్ లో ఎలా చేసింటామంటే, డెబిట్ రెంట్, క్రెడిట్ రెంట్ పేయబుల్. 31st మార్చ్ లో F7 లో పాస్ చేస్తాం ఈ ఎంట్రీ. తర్వాత కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం.
తర్వాత కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం. ఇదే ఎంట్రీ F7 ఏదైతే వేసామో ఇదే ఎంట్రీ న్యూ ఇయర్ డెబిట్ రెంట్ పేయబుల్ క్రెడిట్ క్యాష్ ఆర్ చెక్ ఇలా ఎంటర్ చేస్తాం. ఇక్కడ డెబిట్ చేస్తాం, ఇక్కడ క్రెడిట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేద్దాం. బ్యాలెన్స్ షీట్ వాల్యూ చూద్దాం. నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చి ఉంటుంది, మీకు ఇక్కడ వేరే వాల్యూ వస్తుంది. ఓకే, 4,61,889 రూపాయలు ఉంది. అసెట్స్ ఉన్నాయి, అసెట్ లైబిలిటీస్ ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, క్యాపిటల్ వాల్యూస్ అన్ని కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. చూడండి, ఇక్కడ పైన డేటా అని కనబడుతుందా, ఆల్ట్ వై ఇవ్వచ్చు, లేదంటే డేటా అని క్లిక్ చేయొచ్చు. స్ప్లిట్ డేటా. It is recommended that you verify the complete data before splitting. Enter. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 1/4/26 ఇవ్వాలి. ఏ డేట్ పడితే ఆ డేట్ ఇవ్వకూడదు. ఇక్కడ చూడండి, యూ కెన్ ఎంటర్ ఎనీ డేట్ ఫ్రమ్ 2 April 1 April 26. రికమెండెడ్ డేట్ ఈస్ 1 April. 2 April అని, 3 April అని, 5 April అని ఇవ్వకూడదు. 1వ తారీఖే ఇవ్వాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తాయి. ఫ్రమ్ స్ప్లిట్ డేట్, బిఫోర్ స్ప్లిట్ డేట్, ఇంటూ 2 కంపెనీస్. మనము ఇంటూ 2 కంపెనీస్ తీసుకోవాలి. అప్పుడు నీకు 2 కంపెనీలు డూప్లికేట్, ఒకటి ఒరిజినల్, ఒకటి డూప్లికేట్ ఏర్పడుతుంది. ఆల్రెడీ ఒకటి మన దగ్గర ఉంది, సర్వీస్ ఆర్గనైజేషన్ November 22 అని. ఇది కాకుండా ఇంకా 2 కంపెనీస్ జనరేట్ అవుతాయి. ఓకే, చూడండి, నేమ్ ఆఫ్ ఫస్ట్ కంపెనీ ఇది డూప్లికేట్, నేమ్ ఆఫ్ సెకండ్ కంపెనీ ఇది కొత్త కంపెనీ. 26 అనేది కొత్తది, 25 అనేది ఓల్డ్. ఎస్. కంటిన్యూ టు స్ప్లిట్ కంపెనీ డేటా. ఎస్. చూసారా, 2 కంపెనీలు జనరేట్ అయిపోయినాయి. ఒకటి మధ్యలో ఉండేది మనకు అవసరం లేదు, డిలీట్ చేయాలి. ఆల్ట్ కే, ఆల్టర్, మధ్యలో ఓపెన్ చేయండి. ఆల్ట్ డి, డి ఫర్ డిలీట్, ఆల్ట్ డి. డిలీట్ ఏ కంపెనీ. డిలీట్ అయిపోయిందా కంపెనీ. ఆల్టర్. ఫస్ట్ది ఎడిట్ చేసుకోవాలి. కంట్రోల్ రైట్ ఆర్ ఇవ్వండి, కర్సర్ లాస్ట్కి వస్తుంది. బ్రాకెట్ ఓపెన్ చేసుకుని ఇది 25-26 ఫైనాన్షియల్ ఇయర్ అని ఇచ్చుకుంటుంది. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ సెకండ్ది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ రైట్ ఆర్ ఇవ్వండి. ఇది 26-27 సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. మీ ఓనర్ వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు ఓకే 25 ఆర్ 26 ఆర్ 27 మనకి మీ ఓనర్ వచ్చి మిమ్మల్ని అడుగుతారు, బాబు లాస్ట్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్ చేయండి, లేదంటే న్యూ ఇయర్ 26-27 ఓపెన్ చేయండి అని అడుగుతాడు. ఇప్పుడు నో వోచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ. లాస్ట్ ఇయర్ లో ఉన్న డేటా అంతా కొత్త కంపెనీలోకి వచ్చిందో లేదా బ్యాలెన్స్ షీట్ చూడండి. లాస్ట్ లో చూడండి, 4,61,889 వచ్చిందా. ఓల్డ్ కంపెనీలోకి వెళ్ళండి, ఒకసారి 25-26 ఓపెన్ చేయండి, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళండి. 4,61,889 ఈ వాల్యూ న్యూ కంపెనీకి వచ్చింది. 26-27 నో వోచర్స్, బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడ ఉన్న అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ చేయొచ్చు, లేదు నాకు జీరో చేసి మళ్ళీ కొత్తగా నేను ఎంట్రీ చేయాలనుకుంటున్నా అన్నప్పుడు దీన్ని జీరో కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ లో F7 లో పోస్ట్ చేశాం, ఈ ఇయర్ లో పేమెంట్ లో వేసి దాన్ని జీరో చేయాలి. పేమెంట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ లో క్లియర్,
ఇప్పుడు న్యూ ఇయర్లో ఏం చేయాలి? ఏ వాల్యూస్ని ఇక్కడ రివర్స్ చేయాలి. రెంట్ పేయబుల్ 2500 క్యాష్. డేట్ మార్చండి ఇక్కడ 1/4/26. ఎంట్రీ పాస్ అవ్వట్లేదు. ఎందుకని? ఎందుకు పాస్ అవ్వట్లేదు? ఎడ్యుకేషన్ మోడ్ లో చేస్తాం. ఎందుకు పాస్ అవ్వలేదు? ఎడ్యుకేషన్ మోడ్లో 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున పాస్ అవుతాయి. కరెక్ట్ ఆన్సర్ కావాలి. ఇది చెప్పారంటే మీరు నిజంగా జాబ్ సూటబుల్ అవుతారు. లాజిక్ ఆలోచిస్తే లాజిక్ గా మీరు చెప్పగలిగితే సార్ ఇప్పుడు ఇయర్ సార్ చెప్పండి. సార్ ఇయర్ ఎండింగ్ అయిపోయింది కదా సార్. ఇయర్ ఎండింగ్ అయిపోయింది, మళ్ళీ న్యూ ఇయర్ కి పోయినప్పుడు అంటే కొత్త డేట్ ఎక్కడ మార్చాలి తీసుకోవాలి. డేటు? F2 గెట్వే టాలీకి వెళ్ళి F2 ఎక్కడ వెళ్ళాలి? గెట్వే ఆ. టాలీ ఇక్కడ వచ్చి ఆల్ట్ F2 ఇవ్వాలా? ఆ. ఆల్ట్ F2. సో ఇక్కడ ఏముంది? ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది. ఇక్కడ ఏం చేయాలి? న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. న్యూ ఇయర్ వెరీ గుడ్. ఫైనాన్స్ ఇయర్ 27. అప్పుడు నువ్వు కొత్త కంపెనీలో ఉన్నావని అర్థం. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. డేట్ మార్చండి 1/4/26. ఇవే లాజిక్లు అడుగుతారు. శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, కరెంట్ బ్యాలెన్స్ 0 చేసేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ఓకే. ఇంకేమున్నాయి? కన్వెయన్స్ బిల్ పేయబుల్. ఈ విధంగా మనం వీటిని 0 చేస్తాం. ఇలా 31st మార్చ్లో మనం చేస్తాం. సో తర్వాత బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి, సార్ ఈ వాల్యూస్ అన్ని నాకు ఏం వద్దు సార్, నేను టోటల్గా 0 చేయాలనుకుంటున్నాను, నేను ఫ్రెష్గా మళ్ళీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి, నాకు ఈ వాల్యూస్ ఏం అవసరం లేదు, అప్పుడు ఏం చేయాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లైక్ వెళ్ళాలి, లెడ్జర్స్ లైక్ వెళ్ళాలి, ఓకే. మల్టీ మాస్టర్స్ లైక్ వెళ్ళాలి, మల్టీ ఆల్టర్ లైక్ వెళ్ళాలి, ఆల్ ఐటమ్స్ లైక్ వెళ్ళాలి. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ 0 చేశారు. 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ సేవ్. మొత్తం 0 అయిపోతాయి. వాల్యూస్ ఏమి ఉండవు ఇంకా. చూడండి, ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ షీట్లో చూడండి. ఇక్కడ కేవలం ఏముంది? క్యాష్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా? టోటల్ క్లియర్. ఓన్లీ లెడ్జెస్ మాత్రం ఉంటాయి. ఆ లెడ్జెస్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా చేసుకుంటాం స్టార్టింగ్ కొత్తగా. ఇలా మనము డేటా స్ప్లిట్ అనేది చేసుకోవాలి. డేటా స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలి. రియల్ టైంలో మీరు డేటా స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు మీ సూపర్ సీనియర్స్ని మీరు అడగాలి. డేటా బ్యాకప్ తీసుకోవాలి. డేటా బ్యాకప్ తీసుకొని కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. అలా కాకుండా మీరు ఓన్గా చేశారంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫస్ట్ మనము డేటాని మాన్యువల్ బ్యాకప్ తీసుకోవాలి. మీరు స్ప్లిట్టింగ్ చేసే ముందు మీరు చేయాల్సిన పని డేటా మాన్యువల్ బ్యాకప్. ఎందుకంటే రేపటి రోజు ఆ ప్రాబ్లం అయినా ఆ డేటాను మళ్ళీ మనం తీసుకోవచ్చు. మాన్యువల్ బ్యాకప్ ఎక్కడ ఉంటుంది? మీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసి ఉంటారో ఇన్స్టాలేషన్ అయిందో ఆ ప్లేస్లో డేటా అనే ఫోల్డర్లో డేటా ఉంటుంది, నెంబర్లలో ఉంటుంది. ఇలా మీ డేటా అనేది నెంబర్లలో ఉంటుంది. ఈ డేటాని కాపీ చేసి ఒక ఫోల్డర్లో ఎంటర్ చేసుకోవాలి.
ఎక్కడైనా ఒక ఫోల్డర్లో కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఏదైనా మిస్ మ్యాచ్ జరిగినా ఆ డేటాని మళ్ళీ కాపీ చేసుకొని వచ్చి మళ్ళీ కొత్తగా ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా సిస్టంలో డేటా ఎక్కడ ఉంది? ఇవి క్లోజ్ చేస్తున్నాం. ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, డి టాలీ ప్రైమ్ మార్చ్ 2025 ప్రైమ్ డేటా 2025 అనే ఫోల్డర్లో ఈ డేటా మొత్తం సేవ్ అయ్యింది. ఈ డేటా మొత్తం ఇక్కడ ఉంది. ఈ ఫోల్డర్ ఎక్కడుంది? సో టాలీ మీద మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ ఓపెన్ ఫైల్ లొకేషన్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలి. వెళ్తే డైరెక్ట్గా ఈ ప్లేస్లోకి వెళ్తారు. ఇక్కడ ప్రైమ్ డేటా ఉందా? ప్రైమ్ డేటా 2025 దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉందా? ఇదే కదా, ఈ పాతే కదా కనబడుతుంది ఇక్కడ మీకు. ఇక్కడ పైన పాత్ చూడండి, ఈ పాతే కదా మీకు అక్కడ కనబడుతుంది. సేమ్ ప్లేస్ చూడండి. కావాలంటే స్పెసిఫై పాత్, కంట్రోల్ వి. చూసారా? సేమ్ డేటా. మీరు కంపెనీని ఇక్కడైనా డిలీట్ చేయొచ్చు. ఇక్కడ మీరు డిలీట్ చేశారంటే ఆ డేటాని మళ్ళీ రికవర్ చేసుకోలేము. అదే మీరు ఈ ప్లేస్లో డిలీట్ చేశారనుకో, ఈ డేటా మొత్తం మీకు రీసైకిల్ బిల్లో ఉంటుంది. కావాలంటే మళ్ళీ అయినా తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం, ఈ ప్లేస్లో డిలీట్ చేస్తే. అదే మీరు ఇక్కడ డిలీట్ చేశారనుకోండి, రికవరీ చేయలేము. ఓకే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 10096. ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు 10096. ఉందా ఇక్కడ? ఇక్కడ డిలీట్ చేస్తా, ఇది అక్కడ కనిపించదు చూడండి. డిలీట్ చేసా తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఉందా ఇక్కడ? 10096 ఉందా? డిలీట్ అయిపోయింది. ఓకే, డన్. ఇది ఎక్కడ ఉంటుంది? నేను టాలీలో డిలీట్ చేయలేదు, ఫోల్డర్లో డిలీట్ చేశా. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను రికవర్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంటుంది? ఇది రీసైకిల్ బిల్లో ఉంటుంది. 10096 ఇక్కడ ఉందా? దీన్ని క్లిక్ చేయండి, రీస్టోర్. మళ్ళీ టాలీలోకి వచ్చి ఉంటుంది, కావాలంటే చూసుకోండి. రిఫ్రెష్ చేయండి టాలీని. వచ్చిందా మళ్ళీ ఇక్కడికి? 10096. ఎక్కడ? నేను ఓపెన్ ఫైల్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన దాంట్లో డిలీట్ చేసింటే మళ్ళీ వచ్చింది. కానీ ఇక్కడ డిలీట్ చేశాను అనుకో, రాదు. ఈ ప్లేస్లో డిలీట్ చేస్తా, ఇంకా దీన్ని రికవర్ చేయలేము. ఆల్ట్ డి. దీని ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు, ఎక్కడ బ్యాకప్ తీసుకురాలేము. ఓకే, ఇప్పుడు నాకు వీటిలలో ఒక 3 or 4 నెంబర్స్ నేను బ్యాకప్ తీసుకుంటా. 10036, ఓకే, 10027. ఈ రెండు నేను బ్యాకప్ తీసుకుంటా. 10036 ఈ కంపెనీ. తర్వాత 10027. ఈ రెండు కంపెనీలు కాపీ చేసుకున్నా, కంట్రోల్ సి. కాపీ చేసుకొని ఎక్కడైనా డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకుంటా. డేటా మాన్యువల్ బ్యాకప్ తీసుకోవడం ఇది చేసుకునే విధానం. నవంబర్ 24 ఇక్కడ అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశా. ఇప్పుడు సార్ నేను ఈ రెండు కంపెనీలు మాత్రమే చూడాలి, ఇవన్నీ కంపెనీలు నాకు అవసరం లేదు, ఒక 10 నిమిషాలు లేదంటే 1 hour, ఇవన్నీ నాకు అవసరం లేదు, ఆ డేటా మాత్రమే నేను చూడాలా. అప్పుడు ఏం చేస్తాం? డెస్క్టాప్ మీద పోయి డేటా నవంబర్ ఉంది కదా, ఇది కాపీ చేసి ఇక్కడ పాత్ ఉంది చూడండి పైన, దీన్ని కాపీ చేయండి. పాత్ చేసి ఆ కంపెనీలన్నీ నాకు అవసరం లేదు, జస్ట్ ఆ రెండు కంపెనీలు నాకు కావాలి. అప్పుడు స్పెసిఫై పాత్లోకి వెళ్ళండి, ఇక్కడ పేస్ట్. జస్ట్ ఆ రెండు కంపెనీలు మాత్రమే వస్తాయి. ఇది పర్మనెంట్ గా సేవ్ చేయలేదు,
జస్ట్ డేటా చెకప్ కోసం మాత్రమే తీసుకున్నా. పర్మనెంట్ గా సేవ్ చేయలేదు నేను ఇక్కడ. జస్ట్ చెకప్ చేసుకోవడానికి మాత్రమే ఓపెన్ చేశా అంతే. మళ్ళీ నువ్వు టాలీ క్లోజ్ చేసి ఆన్ చేసావనుకో పాత కంపెనీలన్నీ వస్తాయి. ఇవేం రావు. ఈ రెండు మాత్రం రావు. కావాలంటే క్లోజ్ చేయండి. షట్ కంపెనీ చేయండి. ఒకసారి క్లోజ్ చేయండి. కంట్రోల్ క్యూ. టాలీ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ రెండు కంపెనీలు కనిపించవు. అన్ని కంపెనీలు ఓపెన్ అవుతాయి. చూసారా? ఇలా ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు మాన్యువల్ బ్యాకప్ తీసుకోవాలి డేటాని. ఎందుకంటే వర్క్ చేసే ప్లేస్ లో ఎవరు ఏ విధంగా ఉంటారో తెలియదు. అది కాబట్టి మీరు జాగ్రత్తగా ఏ రోజు వరకు ఆ రోజు మీరు డేటా బ్యాకప్ తీసుకోవాలి. మాన్యువల్ బ్యాకప్. ఓకే, ఆల్రెడీ మీకు డేటా బ్యాకప్ రీస్టోర్ చెప్పానా? క్లాసు చెప్పలేదా? డేటా బ్యాకప్ రీస్టోర్ సార్ చెప్పినానా? అది లేదు ఫర్దర్ సార్ క్లాస్ లేదు లో చెప్తాను. చెప్పలేదు సార్. ఓకే, మాన్యువల్ బ్యాకప్ ఎలా తీసుకోవాలి, ఆటోమేటిక్ బ్యాకప్ ఎలా తీసుకోవాలి. ఓకేనా? సో ఇది ఓకే సార్. ఇయర్ అండ్ యాక్టివిటీస్ లో మనం చేసే ప్రాసెస్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. యా, ఫ్రమ్ sir. టుమారో ట్రేడింగ్ కంపెనీ చెప్పుకుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా 1-2 సార్లు. నేను మళ్ళీ మీకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. టైం ఉన్నప్పుడు ప్రిపేర్ అవుతుండండి. ఎప్పుడు అడుగుతారో నాకే తెలియదు. 1 సెషన్, బీ రెడీ. యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ ఈస్ క్లియర్ మా? గుడ్ ఈవినింగ్ సార్. క్లియర్. యా, వెరీ గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. సార్ క్లియరా? ఇయర్ అండ్ యాక్టివిటీ చేస్తున్నారా? చేసాం సార్. ఓకే, వెరీ గుడ్. రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఇయర్ అండ్ యాక్టివిటీస్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో 12 months లో మనం ట్రాన్సాక్షన్ చేస్తే ఏ విధంగా మనము పోస్ట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. సో టుడే క్లాస్ లో వచ్చేసి ట్రేడింగ్ ఆర్గనైజేషన్. మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? Buying and selling. ఎనీవన్? అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? సార్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ గా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ లో జరిగి ఒక ప్రోడక్ట్ రెడీ చేసే ముందు దానికి ముందు ట్రేడ్ చేస్తాం. అటువంటివి వస్తుంది. అంటే ఇప్పుడు మొబైల్ ఉంది సార్. ఆ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ముందు దాని ముందు ఏమన్నా పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అటువంటి ట్రేడింగ్ లకు. ఓకే, సో ట్రేడింగ్ అంటే సింపుల్ గా బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్ అంటే మన నేచర్ ఆఫ్ బిజినెస్. మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి అది నీకు ఏదైనా ఉండొచ్చు. మొబైల్ షాప్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ ఉండొచ్చు, ఫర్నిచర్ షాప్స్ ఉండొచ్చు, ఓకే, మెడిసిన్ షాప్ ఉండొచ్చు, కార్ కంపెనీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఇలా నీ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి నువ్వు ఐటమ్స్ ని కొనడం, ఐటమ్స్ ని బై చేయడం, సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు పర్చేజ్ ఉంటుంది, సేల్ ఉంటుంది. పర్చేజ్ ఎవరికి? సప్లయర్స్ కి. సేల్ చేస్తారు ఎవరికి? కస్టమర్స్ కి. ఇక్కడ ఐటమ్స్ ఎన్ని పర్చేజ్ చేశారు? 500. ఓకే,
సేల్ ఎన్ని చేశారు? 200. మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 300. పర్చేజ్ అంటే ఇన్వర్డ్స్, సేల్స్ అంటే అవుట్వర్డ్స్. సేల్స్ అంటే అవుట్వర్డ్స్ ఉంటాయి. ఈ యొక్క ట్రేడింగ్ లో మీకు సాలరీ అడ్వాన్స్ ఉంటుంది, ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి, ఓకే, డిస్కౌంట్స్ రిసీవ్డ్ ఉంటుంది, అండ్ డిస్కౌంట్స్ అలౌడ్స్ ఉంటాయి, ఓకే. సో తర్వాత డెబిట్ నోట్ ఉంటుంది, క్రెడిట్ నోట్ ఉంటుంది. సో డెబిట్ నోట్ ఉంటుంది, అదేవిధంగా క్రెడిట్ నోట్ కూడా ఉంటుంది. వీటిలో కూడా ఈ రెండు యాక్టివిటీస్ ఉంటాయి. ఈ రెండు యాక్టివిటీస్ కూడా వీటిలో ఉంటాయి, ఓకే. సో తర్వాత ట్రేడ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది, ఓకే. ఇలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ మనం చేసుకుంటూ వెళ్తాం. 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్. సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి 1/4 స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. 31st 3కి ఎండ్ అవుతుంది. ఈ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ లో మంత్లీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ మనము 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి. ఓకే, 12 మంత్స్ రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలి. ఇంకా కామన్ ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇవన్నీ చూసుకోవాల్సింది. ఇవన్నీ యాజ్ యూజువల్ గా మనం చెక్ చేసుకోవాలి, ఓకే. చూడండి, కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. ట్రేడింగ్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఇంకా ఎప్పటి నుంచి ఇన్వెంటరీ కామన్ గా వేసి పెట్టాలి, 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ కూడా వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ మీరు ఎలా చేస్తారో అదే విధంగా చేయాలి. కంట్రోల్ ఏ. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ ఫీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. మనం డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్తాం, ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేసుకుంటాం అంతే, ఓకే. ఇక్కడ జూలైతో స్టార్ట్ అయింది కదా, 1 జూలై 2025. ఆల్ టు సి క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, సేవ్ 15 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ విత్డ్రా 50,000 క్యాష్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్, కాంట్రా, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పేమెంట్, ఫిక్స్డ్ అసెట్స్ 1,50,000, ఐసిఐసిఐ బ్యాంక్, సేవ్. నెక్స్ట్ ఎస్డి ఆఫీస్, డిపాజిట్ అసెట్స్ 25,000, ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. మరికొన్ని అసెట్స్ పర్చేజ్ చేసాం, చెక్ బుక్, ఆల్ట్ సి, సెల్ ఫోన్, ఫిక్స్డ్ అసెట్స్ పేమెంట్ లో తీసుకోవాలి, అన్ని డెబిట్ చేయండి. కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్ 25,000, ఆల్ట్ సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 5,000, motor vehicle, fixed assets 50,000,
ఐసిఐసిఐ బ్యాంక్. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేస్, ఆల్ట్ సి, ఏ టు జెడ్ ట్రేడర్స్, సన్డ్రీ గైటర్స్, రెగ్యులర్. మీ యొక్క జిఎస్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. పర్చేజ్ అకౌంట్స్. ఓకే. సో ప్రజెంట్ 28 లేదు, ఈ ప్రాబ్లం వరకు పెట్టున్నాం. ఓకే, అది 18% కానీ 40% కానీ మీరు తీసుకోవచ్చు, మీ చాయిస్. బట్ ఈ ప్రాబ్లం వరకు 28% ఉంది. మీరు చేసేటప్పుడు కానీ 18 కానీ 40 కానీ పెట్టుకోండి, నో ప్రాబ్లం. లేదంటే ఇదే పర్సెంటేజ్నే చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు ఏ టు జెడ్ ని మనం పర్చేజ్ చేసాం. హై కెపాసిటీ స్టెబిలైజర్స్, ఆల్ట్ సి. ఆల్ట్ సి, స్టెబిలైజర్స్ అనే ఒక గ్రూప్ చేస్తున్నాను. ఆల్ట్ సి, ఎన్ఓఎస్. ఇవన్నీ మీకు తెలుసు మా ఎలా చేయాలో, అందుకే స్పీడ్ వెళ్తున్నాం. ఓకే, ఆల్రెడీ మీకు ఫస్ట్ మీటర్ అయిపోయింది. ఎలా చేయాలనో, షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేయాలనో మీకు ఆల్రెడీ తెలుసు. సో మళ్ళీ కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు. పర్సంటేజ్ 28. లెడ్జర్ క్రియేషన్, ఓచర్ క్రియేషన్ అన్ని మీకు తెలుసు, షార్ట్ కట్స్. సో ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాను, ఫస్ట్ మీటర్లో మీకు తెలియదు కాబట్టి సిజిఎస్టీ ఏజిఎస్టీ మేమే ఇచ్చాం. ఇక్కడ ఏంటి, ఆ జిఎస్టీ నెంబర్ని బట్టి అది విత్ ఇన్ ద స్టేట్ అని అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ సిజిఎస్టీ ఏజిఎస్టీ మీరు ఇవ్వాలి. ఆల్ట్ సి, డ్యూటీస్ అండ్ టాక్సెస్, జిఎస్టీ. $76,800 టోటల్ వాల్యూ. 76,800. సేవ్, కంట్రోల్ ఏ. తర్వాత మళ్ళీ ఏ టు జెడ్ నుంచి మరికొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేశాం. కంట్రోల్ ఏ, ఆల్ట్ సి, లో కెపాసిటీ స్టెబిలైజర్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. 28%. సో ఇక్కడ వచ్చేసి 100, 400. ఆల్ట్ సి, ఓపెన్ వెల్ పంప్స్. పంప్స్ అనే గ్రూప్ చేసుకుంటా. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. 5%. 50, 1500. సబ్మెర్సిబుల్ పంప్స్. $100, 2000. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. 3,39,950. నెక్స్ట్ క్యాష్ టు పెట్టి గ్యాస్. నెక్స్ట్ డ్రాయింగ్స్. క్యాపిటల్. క్యారేజ్ ఇన్వర్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ల్యాండ్, ఫిక్స్డ్ అసెట్స్. ఇలా ఆ మంత్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకోవాలి. మంత్ ఒకసారి డేట్ మార్చుకో. డే బుక్ లో వెళ్తే ఆ మంత్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1. నెట్ లాస్ మనకి 500. మెటీరియల్ బ్యాగ్స్ లో వెళ్ళి చూడండి. నెట్ లాస్ మనకి 500. మీకు మెటీరియల్ బ్యాక్ సైడ్ గ్రూప్స్ లెడ్జెస్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు.
ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఆగస్టు మంత్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, F12 సో గూడ్స్ రివర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్, కంట్రోల్ ఏ. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, ఇన్వెంటరీ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో 2 వచర్స్ ఉన్నాయి, పేమెంట్లో 6, పర్చేజ్లో 2, రిసిప్ట్లో 1. లెడ్జెస్, గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్. మంత్లీ రిపోర్ట్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వాల్యూ, ప్రైజ్ లిస్టు, పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ పక్క పక్కన కనపడతాయి. సేల్స్ ఏం చేయలేదు కాబట్టి మనకేం కనిపించదు. నెక్స్ట్ వోచర్స్. ఆగస్టులో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్టు మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడొచ్చు. డైరెక్ట్గా క్యాష్కే సేల్ చేసాం. F8, డేట్ మార్చుకోండి 1/8. యా, వాయిస్ ఈజ్ ఓకే మా? కనబడుతుందా స్క్రీన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. డైరెక్ట్గా క్యాష్ తీసుకోవాలి. సేల్స్ అకౌంట్స్ డైరెక్ట్గా క్యాష్కే సేల్ చేస్తున్నాం. హై కెపాసిటీ 50, 850. ఓపెన్ వెల్స్ 15, 1700. కంట్రోల్ P, ప్రింట్ ప్రివ్యూ, ఆల్ట్ Z జూమ్. క్యాష్ కు సేల్ చేస్తే ఇలా ఉంటుంది. కంట్రోల్ A సేవ్. నెక్స్ట్ లాస్ట్ మంత్ లో మనం పర్చేజ్ చేసాం, ఈ మంత్ లో డబ్బులు ఇస్తున్నాం, అందుకు వాళ్ళు మనకు డిస్కౌంట్ కూడా ఇచ్చారు. సో పేమెంట్ లో ఎంటర్ చేయాలి. A to Z వాళ్ళకి 3,96,500 మనం పే చేస్తున్నాం, అందుకు వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ రిసీవ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎంత? 2,000. సో ఇక్కడ ICICI ఇలా ఎంటర్ చేయాలి. మనం డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేయాలి. మన బిజినెస్ డబ్బులు పే చేస్తుంది సప్లయర్కి, అందుకు వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు. 3,96,500లో 2,000 మనకు డిస్కౌంట్ ఇచ్చారు. మనం పే చేసిన అమౌంట్ ఎంత? 3,94,500. సేవ్. ఇలా డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంటర్ చేసుకో. ఇవి మీకు తెలిసినట్టు ఆల్రెడీ. సెప్టెంబర్ మంత్లో చూడండి, ఫస్ట్ వీక్ మర్చేజ్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం. తర్వాత జావా ట్రేడింగ్ కంపెనీ వాళ్ళకి సేల్ చేస్తున్నాం. F8. డేట్ మార్చుకోండి మంత్లీ, ఆల్ట్ C, జావా ట్రేడింగ్ కంపెనీ. సన్రీ డెప్టార్స్. సో ఇక్కడ GST నెంబర్ ఇవ్వాలి. కంట్రోల్ C, కంట్రోల్ V. హై కెపాసిటీ
25,900. Submersible pumps 32,500. $1,07,550. Control P, print, Alt Z, zoom. సేల్స్ ఇన్వాయిస్ ఇలా వస్తుంది. కంట్రోల్ ఏ. సో తర్వాత శాలరీ అడ్వాన్స్. శాలరీ అడ్వాన్స్ ఈజ్ టు బి అడ్జస్టెడ్ ఇన్ 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. నువ్వు అడ్వాన్స్ తీసుకుంటున్నావు. ఆ అమౌంట్ని 4 months వరకు 500 పట్టుకోమని చెప్తావు. 4 months పట్టుకుంటే ఆ అమౌంట్ క్లియర్ అవుతుంది. సేవ్. ఇక్కడ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కరెంట్ అసెట్ వస్తుంది. కన్వేయన్స్ ఇండైరెక్ట్ ఇవన్నీ పేమెంట్ చేసి పెట్టి కాస్ట్ క్రెడిట్ చేయాలి పేమెంట్. ఇక్కడ 2000 తీసుకున్నావు. ఆ అమౌంట్ ఏం చేసావంటే నీ శాలరీ నుంచి 500 పట్టుకోమని చెప్పావు. సేల్ చేస్తున్నాం డేటా టైం. ఇక్కడ చూడు అడ్జస్ట్మెంట్. నీ శాలరీస్ వచ్చేసి 11,500. క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ 500. రిమైనింగ్ చెక్. అంటే నీ శాలరీ 11,500 అయితే నువ్వు 4 months 500 పట్టుకోమని చెప్పావు. 11,000 నీకు శాలరీ ఇస్తారు. 4 నెలలు పట్టుకుంటే ఆ 2,000 అమౌంట్ క్లియర్ అవుతుంది. శాలరీ అడ్జస్ట్మెంట్ ఇలా చేయాలి. డెబిట్ శాలరీస్, క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్. ఓకే. ఎక్కడైనా శాలరీ అడ్వాన్సెస్ ఏమైనా వచ్చినాయంటే ఇలా ఎంటర్ చేసుకోవాలి. ప్రీవియస్ నువ్వు శాలరీస్ అడ్వాన్స్ ఎంటర్ చేసి ఉంటావు. తర్వాత ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుంది. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ ఇలా చూడొచ్చు. -11,000. కంట్రోల్ ఏ, సేవ్. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. మన బిజినెస్ పర్చేజ్ చేసింది 55/24. ఓకే. కానీ బిల్ వేసింది ఎంతకి వాళ్ళు 50/20కి. ఇక్కడ 5 ఫ్రీ ఐటమ్స్, ఇక్కడ 4 ఫ్రీ ఐటమ్స్ ఇచ్చేసారు. ఈ ఫ్రీ ఐటమ్స్ ఎక్కడ కనిపించవు. ఓకే. చూడండి. అప్పుడు మనం ఏం చేయాలి? పర్చేజ్లోకి వెళ్ళి F11కి వెళ్ళి మీరు యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పుడు ఫార్మాట్ మారిపోతుంది. ఆల్ట్ సి, రాజా ట్రేడర్స్, సండ్రీ క్రియేటర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, పర్చేస్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 55/50, 650. Low capacity stabilizers 24/20, 400. CGST, HGST ఇలా ఎంటర్ చేసుకోవాలి. యాక్చువల్ అంటే టోటల్ క్వాంటిటీ, బిల్లుడ్ అంటే ఎంతకైతే ఇచ్చారో అంతకి బిల్లుడ్ తీసుకోవాలి. సేవ్. ఇక్కడ లాస్ట్ మంత్లో ఫస్ట్ వీక్ పర్చేజ్ చేసింటాం మనం. వారికి మనం లేట్ పేమెంట్ వేసాం, పే చేస్తున్నాం. అందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా వేశారు. అప్పుడు పేమెంట్ తీసుకోవాలి. లేట్ పేమెంట్స్ నేను ఇక్కడ A to Z తీసుకున్నాను. అక్కడ మీరు డేటా టెక్ చేసింటారు. ఫస్ట్ వీక్ చేసింటారా, ఫస్ట్ వీక్ తీసుకుంటారు. 6,45,450. మనం లేటుగా పే చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ కూడా వేశారు. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఇంట్రెస్ట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1945. సేవ్. ఇలా లేట్ పేమెంట్స్ మనం చేసామంటే ఎంట్రీస్ అనేది ఈ విధంగా పోస్ట్ చేయాలి. ఈ విధంగా మనం లేట్ పేమెంట్ చేసామంటే ఎంట్రీస్ అనేది ఇలా పే చేయాల్సి వస్తుంది. సేవ్. తర్వాత సేల్స్ కూడా చేసాము, ఫ్రీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. F8లోకి వెళ్ళండి, జావా తీసుకోండి, కంట్రోల్ ఏ, సేల్స్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్ టోటల్ గా 22 సేల్ చేసాం. 20కి బిల్ వేసాం.
లో కెపాసిటీ టోటల్గా 6, 5కి బిల్ వేసాం 450. సిజిఎస్టి, హెచ్జిఎస్టి, కంట్రోల్ పి, రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. సో మనకి ఇలా చూపిస్తుంది. ఫ్రీ ఐటమ్స్ చూపించదు. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేయాలి. తర్వాత డేటా టెక్నాలజీ ఏముంది, తర్వాత ఇవి రిసిప్ట్స్, తర్వాత నవంబర్. ఫ్రీ ఐటమ్స్ లేవు, ఓన్లీ డిస్కౌంట్ మాత్రం ఉంది ఇక్కడ. అప్పుడు మనం ఏం చేయాలి, F11కి వెళ్ళి యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఎస్ పెట్టి యాక్చువల్ బిల్డ్ క్వాంటిటీ నో పెట్టాలి. అప్పుడు ఫార్మాట్ మారిపోతుంది. సీక్రెట్స్ టు ట్రేడింగ్ కార్పొరేషన్. సన్రీ డెప్టార్స్, జిఎస్టీ నెంబర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 90, 900. ఇక్కడ డిస్కౌంట్ చూడండి, ఆన్ ద స్పాట్ ఐటమ్ మీద డిస్కౌంట్ పడుతుంది. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. సేవ్, కంట్రోల్ ఏ, సేవ్. సో తర్వాత నెక్స్ట్ డిసెంబర్లో చూడండి, 50 రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్. మనం స్టార్టింగ్ లో పర్చేజ్ చేసాం, దానిలో కొన్ని డ్యామేజ్ వచ్చాయి. అందుకు మన బిజినెస్ ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది A to Z. రేటు ఆటోమేటిక్ గా నువ్వు స్టార్టింగ్ లో పర్చేజ్ చేసే రేట్ తీసుకుంటావు. జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు. ఇలా ఎంటర్ చేస్తా. ఈ విధంగా మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. డెబిట్ నోట్, పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ సేవ్ చేయాలి. జనవరి లాస్ట్ మంత్ లో మనము జావా ట్రేడింగ్ వాళ్ళకి సేల్ చేసాం. కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు. క్రెడిట్ నోట్, జావా ట్రేడింగ్ కార్పొరేషన్. హై కెపాసిటీ 15, సబ్మెర్సిబుల్ పంప్స్ 10, 2300. ట్యాక్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నష్టం మనకే. క్రెడిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ లో తీసుకోవాలమ్మా. సేవ్. నెక్స్ట్, ఇవన్నీ మీకు తెలిసినట్టువే, కొత్తగా అంటూ ఏముందో. ఫిబ్రవరి మార్చ్ దీంట్లో కూడా సేమ్ ఇయర్ అండ్ యాక్టివిటీస్. మన సర్వీస్ లో ఎలా చేసామో దీంట్లో కూడా సేమ్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఉంటాయి. F7 లో పోస్ట్ చేయాలి. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3500. రెంట్ పేయబుల్, ప్రొవిజన్స్, నెక్స్ట్ సాలరీస్, salary payable, provisions. Next, electricity expense, indirect expenses,
ప్రొవిజన్స్, నెక్స్ట్ డిప్రిసియేషన్, టోటల్ వాల్యూ ఎంత 37,300. సెల్ ఫోన్ 1,800, కంప్యూటర్ 15,000, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 500, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ 15,000, మోటార్ వెహికల్ 5,000. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ 1,800. మీరు ఆల్రెడీ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ లాస్ట్ మంత్ లో చేసింటారు, నేను చేయలేదు కాబట్టి చేస్తున్నా. కరెంట్ అసెట్స్, నెక్స్ట్ డ్రాయింగ్స్. మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఇవన్నీ చేయాలి. 53,000. క్యాపిటల్ ఇంతవరకు చేస్తే మీకు అక్కడ ఉన్న వాల్యూ వస్తుంది 19,793.48. ఈ వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ లో కలపాలి. ఇక్కడ నాకు యాడ్ అవుతుంది, నేను అన్ని మందులు చేయలేదు కాబట్టి మీరు ఇక్కడ 0 అవుతుంది. 7805.95 క్యాపిటల్. ఈ విధంగా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ అనేది మీరు చేయాల్సి వస్తుంది. సేవ్. బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తే ఇక్కడ నాకు అన్ని రైట్ సైడ్ లో అసెట్ సైడ్ వచ్చాయి, ఎందుకంటే నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీరు అన్ని మంత్లు చూపిస్తే లైబిలిటీ సైడే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ 15,02,805 ఉంది. ఈ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ గా నెక్స్ట్ మంత్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారాలి. అప్పుడు ఏ విధంగా మనము కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి, డేటా సేమ్ సర్వీస్ ఎలా చేస్తారో ఇది కూడా సేమ్ అలాగే చేయొచ్చు. స్ప్లిట్ డేటా ఇంటూ 2 కంపెనీస్. ఎంటర్. ఎస్. సో ఒక కంపెనీ డిలీట్ చేసుకోవాలి, మిడిల్ లో ఉండేది ఆల్ట్ టీ, ఆల్టర్, కంట్రోల్ రైట్ యారో 25, 26, కంట్రోల్ రైట్ యారో 26, 27. ఇలా ఎడిట్ చేసుకోవాలి. నో వోచర్స్ ఎంటర్డ్ అంటే కొత్త కంపెనీ, దీంట్లో చూడండి యాజ్ ఇట్ ఈస్ గా అమౌంట్ అంతా వచ్చేసింది. ఈ బ్యాలెన్సెస్ ఏం నాకు అవసరం లేదు, మొత్తం 0 చేసేయాలి అనుకుంటే 0 కూడా చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ. ఐటమ్స్ కూడా అంతే, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ. టోటల్ 0 అయిపోతాయి, ఏమీ ఉండవు, ఎంటీ. న్యూ కంపెనీలో ఓన్లీ లెడ్జర్స్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి, మళ్ళీ టోటల్ గా ఎంటర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక ట్రేడింగ్ లో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్, ఇయర్ అండ్ యాక్టివిటీస్, లేట్ పేమెంట్స్, డిస్కౌంట్స్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ఇలా 12 మంత్స్ ఎంటర్ వస్తే ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, క్లియర్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఆది, మీనాక్షి. సో ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ ఫస్ట్ మెటీరియల్ చేశారు. ఇక్కడ ఏంటంటే మంత్ వైజ్ చేస్తారు. లెడ్జర్ క్రియేషన్, కంపెనీ క్రియేషన్, ఓచర్ క్రియేషన్ అన్ని మీకు తెలుసు. రేపు రియల్ టైమ్ లో కూడా మీరు ఇంత స్పీడప్ తో చేయాలి. ఫస్ట్ తెలియదు కాబట్టి స్లోగా వెళ్తాం. ఆల్రెడీ లెడ్జర్ క్రియేషన్, ఐటమ్ క్రియేషన్ అన్ని ఆన్ ద స్పాట్ ఎలా చేయాలి, ఎలా సేవ్ చేయాలి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఆల్ట్ సి, ఇంతే. ఆ రెండే, ఎక్కువ ఏమి ఇచ్చాము. ఓకేనమ్మా? క్లియరా? ఎనీ డౌట్స్? క్లియర్ గైస్? ఓకే, అది చేసేయండి. ఫ్రమ్ టుమారో పార్ట్నర్షిప్ డిస్కస్ చేద్దాం.